హాయ్ అండి. ఇప్పుడు చర్చనీయాంశం ఎక్కువ చర్చ నడుస్తా ఉంది. సుగాలి ప్రీతికి మేము న్యాయం చేసామంటే, మేము న్యాయం చేసామనైతే ఒక 2, 3 పార్టీలైతే కొట్టుకుంటూ ఉన్నాయండి. టీడీపీ వాళ్ళు మేము న్యాయం చేసి చెప్పుకుంటున్నారు. అలానే జనసేన వచ్చేసి మేమే న్యాయం చేసామని మేము పోరాడబట్టే ఆమెకి ఆస్తి గాని, లేకుంటే 5 ఎకరాల పొలం గాని, లేకుంటే 5 సెంట్ల భూమి గాని, లేకుంటే వాళ్ళ నాన్నగారికి వాళ్ళ నాన్నగారికి గవర్నమెంట్ జాబ్ గాని, మా ప్రెషర్ వల్లే ఇచ్చారు వైసీపీ వాళ్ళని జనసేన క్లెయిమ్ చేసుకుంటుంది. ఇదేది లేకుండా వైసీపీ వాళ్ళు మేమేగా చేసిందే. అసలు 2017లో ఈ ఇష్యూ జరిగితే అప్పుడు సీబీఐ కోర్ట్‌కి మీరు సిఫారసు చేయకుండా, అప్పుడు న్యాయం చేయకుండా ఆ తల్లి పిల్లలకి ఆ తల్లికి వాళ్ళకేమీ న్యాయం చేయకుండా ఆ రోజు వదిలేశారు. ఈరోజు చూసి మీరొచ్చి డప్పాలు కొట్టుకుంటున్నారు. 2017, 19 దాకా మీరే అధికారంలో ఉన్నారు కదా! అనైతే వైసీపీ అయితే ప్రశ్నిస్తూ ఉంది టీడీపీని. ఎందుకంటే అప్పుడు టీడీపీ అధికారంలో ఉంది. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు సుగాల ప్రీతికి ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ టైంలో 2017 జరిగింది కాబట్టి అప్పుడు టీడీపీ అధికారంలో ఉంది. మరి అప్పుడు న్యాయం చేయలేదు. మేము అధికారంలోకొచ్చాక వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము సుగాలి ప్రీతి గారికి న్యాయం చేసాం. వాళ్ళ అమ్మగారికి కావచ్చు, లేకుంటే వాళ్ళ నాన్నగారికి గావచ్చు న్యాయం చేశామని చెప్పుకొచ్చింది వైసీపీ అయితే. సరే ఏదేమైనప్పటికైతే ఫైనల్‌గా అయితే ఇప్పటివరకైతే దోషులకైతే ఎలాంటి శిక్ష పడలేదు. మళ్ళీ సుగాలి ప్రీతి గారు ఎవరైతే అమ్మగారు ఉన్నారో పార్వతి గారైతే ఆమె అయితే రోడ్డెక్కారు. రోడ్డెక్కి మళ్ళీ ప్రశ్నిస్తున్నారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మాటిచ్చారు న్యాయం చేపిస్తాను. మరి అధికారంలోకొచ్చి దాదాపు సంవత్సరన్నర గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు నా కూతురికి న్యాయం జరగలేదనైతే మాట్లాడుతుంది. దోషుల్ని ఇంకా శిక్షించలేదనైతే మాట్లాడుతూ ఉంది ఆ అమ్మగారైతే. మరి దీనిపైనైతే పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. సుగాలి ప్రీతి గురించి ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని చెప్పుకొచ్చారు. ఏదైతే వైసీపీ క్లెయిమ్ చేసుకుంటుందో ఆహ్, ఏదైతే భూమి ఇచ్చారో 5 ఎకరాల పొలం గావచ్చు, లేకుంటే 5 సెంట్ల భూమి ఇల్లు కట్టుకోవడానికి ఇలా సహాయం జేశారో, ఆ సహాయం నా ప్రెషర్ వల్ల అలానే వాళ్ళ నాన్నగారికి గవర్నమెంట్ జాబ్ గావచ్చు, నేను ఆ రోజున మాట్లాడి రోడ్డెక్కి మాట్లాడి సుగాలి ప్రీతికి వాళ్ళ అమ్మగారికి, వాళ్ళ నాన్నగారికి న్యాయం చేపిచ్చానని అయితే పవన్ కళ్యాణ్ క్లెయిమ్ చేసుకుంటూ ఉన్నారు. ఓవరాల్‌గా అయితే ఏదైనప్పటికైతే ఇప్పటివరకైతే దోషులకైతే శిక్ష పడలేదు. అది లోటుగానే మిగిలిపోయింది. ఈ రోజున పవన్ కళ్యాణ్‌ని విమర్శించే ఆహ్, అవసరం లేదు నాకు తెలిసి. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే పోరాడాడు. ఆ రోజున టీడీపీతోటి కూడా గొడవలున్నాయి గాబట్టే, ఆ రోజున లాస్ట్‌లో ఆయన పోరాడాడు. ఆ తర్వాత వైసీపీ తర్వాత గూడా వైసీపీ ప్రభుత్వంతోటి గూడా పోరాడబట్టే ఎంతో కొంత ఆ ప్రెషర్ వల్లనే వాళ్ళు గూడా ఇమ్మీడియేట్‌గా అయితే శాంక్షన్ అయితే చేశారు. ఖచ్చితంగా అది రుణపడే ఉంటారు సుగాల ప్రీతి అమ్మగారు. కాపోతే ఈ రోజునైతే మళ్ళీ ఆమె బయటకొచ్చి క్వెషన్ చేస్తుంది. ఎందుకంటే ఇంకా తన కూతురికి న్యాయం జరగలేదని. సరే చూద్దాం మరి ఇప్పటికైనా మరి కూటమి ఒక సిబిఐ ఇన్వెస్టిగేషన్ మళ్ళీ వేసి ఎవరైతే దోషులున్నారో వాళ్ళకి శిక్ష పడేలాగా చేస్తే బాగుంటుంది. చూద్దాం మరి ఆ దిశగా ముందుకేమైనా అడుగులు పడతాయేమో.